అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈనాడులో ప్రధానంగా హైలైట్ చేసిన విషయాన్ని అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. ఇక్కడ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ గారు ఉన్నారు, ఇలా తిరుమల రావు గారు, డిఐజీ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ఒక చోట సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులో సీఎం, డిప్యూటీ సీఎం, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, అదేవిధంగా చాలా డిపార్ట్మెంట్కి సంబంధించిన హెచ్ఓడీలు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అంటారు, వీళ్ళందరూ కలిసి ఒక సమావేశం నిర్వహించుకున్నారు. ఆ సమావేశంలో కీలకంగా కొన్ని విషయాలు అయితే చెప్పుకున్నారు. అయితే ఒక్కసారి మీరు స్పష్టంగా చూడండి, ఒక చీఫ్ మినిస్టర్ ఏదైనా ఒక చిన్నపాటి సదస్సు కానీ, ఒక చిన్నపాటి ప్రోగ్రామ్కి వెళ్ళినా, ఆకస్మిక తనిఖీలో భాగంగా ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఆ ఏదైనా వార్తల్లో ప్రధానంగా చూపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఛానల్, మాజీ ముఖ్యమంత్రి గారి స్వయాన మానసపుత్రిక అయినటువంటి సాక్షి ఛానల్లో ఏమేసాను ఒకసారి చూపిస్తాను, దయచేసి చూడండి. ఇదేంటంటే అప్పుడప్పుడు కొంతమంది ఏదో పాటలు రాసుకుంటూ ఉంటారు చూడండి, ఆ మాదిర ఆ పాటను నేను గౌరవం తగ్గించట్లా ఏమి, కానీ అవుట్పుట్ అంతా ఆ పాటని నీట్గా రాసి అవుట్పుట్ వచ్చాక ప్రజలకు వదులుతారు. కానీ వీళ్ళకి మాత్రం స్క్రిప్ట్ రెడీ ఉంటుంది. అక్కడ చీఫ్ మినిస్టరు, డిప్యూటీ చీఫ్ మినిస్టరు, చాలామంది మంత్రులు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ అంటే ప్రభుత్వంలో ఎక్కడన్నా లోపాలు ఉన్నాయో ఆ లోపాలను ఎట్లా అరికట్టాలి, వీటికి సంబంధించిన ఒక పెద్ద మీటింగ్. ఒక సీఎం గారు ఎక్కడికైనా వెళ్తే అతనికి సంబంధించిన ప్రోటోకాల్ 100 మంది పోలీసులు వస్తూ ఉంటారు, అదే డిప్యూటీ సీఎం. సో ఇంతమంది ఒక చోట మీటింగ్ అయినప్పుడు అదొక హైలైట్ న్యూస్, ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక హైలైట్ న్యూస్గా ఉంటుంది. కానీ వీళ్ళు కవిత్వాలు రాసుకుంటూ ఉంటారు. ఇది జర్నలిజం అంటే. దయచేసి జర్నలిజంకి వచ్చేవాళ్ళు మసిపూసి మారేడుకాయ చేయాలనుకునేవాళ్ళు ఈ పేపర్ని ఫాలో అయితే మీరు పూరి జగన్నాథ్ కంటే గొప్ప టాలెంట్ అయిన డైరెక్టర్లు అవుతారు. ఈయన చీఫ్ మినిస్టర్, ఈయన మాజీ చీఫ్ మినిస్టరు. ఈయనకు సంబంధించింది ఇంకొంచెం పెద్దగా లావుగా వేశారు, ఈయనది చిన్న బ్యానర్లో వేశారు. కానీ ఇందాక చూసాం కవిత్వాలన్నీ పైన రాసేశారు. ఇతను డైవర్షన్ పాలిటిక్స్ అంటే కేవలం ఒక ప్రెస్ మీట్ లాగా పెట్టి ఒక జిల్లాలో వాళ్ళ యొక్క వైసీపీ నేతలతో మాట్లాడిన దానికి ఇంత రేంజ్లో వేశారు. ఒక చీఫ్ మినిస్టర్ అంత పెద్ద మీటింగ్ పెడితే కనీసం అదో ఊసు లేదు, పత్తా లేదు, అట్లా వేసి వదిలేశారు. పూర్తిగా టాపిక్ వచ్చేస్తే నిన్న యొక్క జరిగిన మీటింగ్ యొక్క సారాంశం ఏదో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం. పాలనలో వేగం పెంచండి, మానవతా దృక్పథంతో సమస్యల్ని పరిష్కరించండి, కొందరికి పాత వాసనలు పోలేదు, ఇప్పుడైనా మారండి. అది నిజమే కదా. ఎక్కడైనా సరే దీని తర్వాత వీడియోలో అక్షరాల పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ ఒక వీడియో అయితే నేను ఖచ్చితంగా చేయబోతున్నాను. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. కొందరికి పాత వాసనలో పోలేదు, ఇప్పుడైనా మారండి అనేది ఉంది. ఏ కలెక్టర్ ఎలా పనిచేస్తున్నారో విశ్లేషిస్తాం. ఇసుక, మద్యం, రేషన్ మాఫియాను ఉపేక్షించొద్దు. ఇసుక, మద్యం, రేషన్ మాఫియాను వీటిని బేస్ చేసుకొని మద్యం షాపులపైన కూడా నెక్స్ట్ 18 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ వరకు మన రాష్ట్రంలో మనోళ్ళు వీళ్ళు కన్నా మద్యం తాగితేనే ప్రభుత్వం యొక్క అప్పు తీరిపోతుందని దాని పేరు కూడా బూచిగా చూపించి అప్పెత్తకొచ్చినోడు మా మాజీ సీఎం. జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పాలనలో వేగం పెంచాలని, మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. మనం పెత్తందారులం కాదు, పేద ప్రజలకు సేవకులమే, వారి మంచి చెడ్డలు చూడాలి, మన ప్రవర్తన ముఖ్యం, అహంకారంతో వ్యవహరిస్తే ప్రభుత్వం చేసే మంచి కూడా పోయి నష్టం కలుగుతుంది. ప్రభుత్వంలోకి వచ్చి వాళ్ళు అక్షరాల 6.5 నెల 7 నెలలు అవుతుంది. క్లియర్గా ఫస్ట్ నుంచి వాళ్ళకు వివరించుకుంటూనే వస్తున్నాడు. మీరు అంటే కలెక్టర్లు అందరూ అన్నారు కాబట్టి వీళ్ళు పొలిటీషియన్స్ అయితే కావచ్చు, కానీ ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లేది కలెక్టర్ల రూపంలో వాళ్ళకి క్లియర్గా ఇస్తున్నారు సూచనలు చంద్రబాబు నాయుడు గారు. సో మీరు శ్రద్ధతో పనిచేయండి అని. ఇలా ఏదైనా గవర్నమెంట్ అధికారులపైన ఏదైనా వాళ్ళ దగ్గర పని చేయించుకున్నప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయమన్నందుకు సాక్షిలో ఇందాక మనం చెప్పాం కదా, సాక్షిలో రాసేది ఏంటంటే ముక్కు పిండుతున్నారు, చెవులు పిండుతున్నారు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు అసహనంగా ఉన్నారు. ఇది వాళ్ళు రాసే కవిత్వాల్లో ముఖ్య సారాంశం. మనం ఇక్కడ ఉండడానికి కారణం వారే అని గుర్తుంచుకోండి, వారి సమస్యల పరిష్కారంలో మానవతా దృక్పథంతో ఆలోచించండి అని చెప్పారు. అమరావతి సచివాలయంలో బుధవారం ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలకోపన్యాసం చేశారు. ఎంత కష్టపడ్డారనేది కాదు, ఎంత స్మార్ట్గా పనిచేస్తే ఫలితాలు అంత బాగుంటాయని, విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మించే విషయంలో ఇబ్బందులు ఉంటాయి, కష్టపడి పనిచేయాలి, సంక్షోభంలోనే
అవకాశాలు ఉంటాయి. కొందరు అధికారులకు ఇంకా పాత వాసనలు అసలే పోలేదు. ఆయన ముఖ్యంగా ఇక్కడ హైలైట్ చేస్తూ చెప్పిన విషయం ఏంటంటే, అమరావతి రాజధానిని నిర్మించాలంటే ఖచ్చితంగా కష్టాలంటూ ఉంటాయి. ఫర్ ఇన్ జనరల్ టర్మ్స్ నేను కావచ్చు, అక్షరాల నేనే కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఒకప్పుడు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అంటే రాజధాని పైన పడుతున్నాడే. ఏది తర్వాత కాలంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి ఆంటీ బట్టలు నొక్కడం, సంక్షేమ పథకాలు అని చెప్పి డబ్బులు ఎవరి అకౌంట్లో వాళ్ళు పడ్డం. ఇది ఎట్టవుతుందంటే జింబాంబే ఇలా తయారు చేసినట్టు ఆంధ్ర రాష్ట్రాన్ని. సో చాలామంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మాకు ఇంకా ఈ నెల డబ్బులు పడలేదే, చంద్రబాబు నాయుడు గారు చెప్పినారే అనే రూట్లో ఉన్నారు. కానీ వాళ్ళు ఏదైతే చెప్పారో తల్లికి వందనం ఇటాడు కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటి దాన్ని ఆ లైనప్ చేసుకుంటూ వస్తున్నారు. మ్యాక్సిమం 1 or 2 months. అండ్ ఇది ఉంది కదా ఫీజు రియంబర్స్మెంట్ కూడా 1.5 months లేదా 2 months లోపు కూడా ప్రతి ఒక్కటి క్లియర్ చేసే కార్యక్రమం అయితే వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. కానీ ఈలోపు వీళ్ళు ప్రభుత్వం పైన తిరుగుబాటు మొదలైపోయింది. ఇవన్నీ జగన్ ఊతమిస్తూ ఉన్నాడు అటు సైడ్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ అదే అమరావతి గురించి వస్తే, నన్ను ఇమ్మీడియట్గా నీకు 30,000 రూపాయలు డబ్బులు కావాలా, అమరావతి నిర్మాణం చేసి రాష్ట్రాభివృద్ధి కావాలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సగటు మనిషిగా నేను చెప్తున్నా, నాకు 30,000 కావాలి నేను అంట. మీరు దయచేసి నా కామెంట్ని మీరు వ్యక్తిగతంగా ఎలా అంటే మీ సొంతంగా వ్యక్తిగతంగా ఏ విధంగా ఫీల్ అవుతారో మీరు కూడా చెప్పండి. పార్టీలకు అతీతంగా ఉన్నదన్నట్టు మాట్లాడుకోవాలి. సో ఈ భావన అది టీడీపీయా వైసీపీయా ఇంకొకటి అని కాదు, గత ప్రభుత్వం అలా అలవాటు చేసేసింది. మనకు రాష్ట్ర అభివృద్ధితోనూ అమరావతి అభివృద్ధితోనూ మనకేం పని అని. కానీ ఇక్కడే అసలు సిసలైన మర్మం అంటూ ఉంది. అమరావతి అనేది కన్నా డెవలప్ అయితే విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడి రూపంలో మన రాష్ట్రానికి దూసుకొస్తాయి. అమరావతిలో స్పేస్ ఉండదు. అప్పటికే అమరావతిని సెంటర్గా చేసుకొని మిగిలాంటి ఎన్హెచ్ నేషనల్ హైవేస్ ఇవన్నీ డెవలప్ అవుతూ వస్తాయి. ఆటోమేటిక్గా రాష్ట్రం నలుమూలలకి నేషనల్ హైవేస్ లేదా ఇంటర్నల్ స్టేట్ హైవేస్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. డెవలప్ అయినప్పుడు క్రమేపీ ఎక్కడైనా ఒక కంపెనీ పడినప్పుడు చూడండి, ఏది బెల్లం చుట్టూ ఈగలు మళ్ళినట్టు, బెల్లం చుట్టూ చీమలు వచ్చినట్టు ఆ కంపెనీ బేస్ చేసుకొని వందలాది చిన్న చిన్న షాపులంట, రకరకాల టిఫిన్ సెంటర్లు రెడీ అయిపోతాయి. ఎంతమందికి ఉపాధి కల్పన, డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా కావచ్చు. తద్వారా ఏదైతే ఆ బిజినెస్ నడుపుతున్నారో వాళ్ళు రకరకాలుగా ట్యాక్సేషన్ కడుతూ ఉంటారు. అదంతా గవర్నమెంట్కి ఆ యొక్క గవర్నమెంట్ యొక్క నిధులు నింపుకునేదానికి బడ్జెట్ ఇప్పుడు 2,94,000 కోట్లు చేంజ్ ఎంతో పెట్టారు. నెక్స్ట్ ఇయర్కి 5 లక్షల కోట్లు బడ్జెట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. 5 లక్షల కోట్లు బడ్జెట్ అయినప్పుడు సంక్షేమ కార్యక్రమాలని చాలా సులభంగా, చాలా సునాయాసంగా, అధికాధికంగా సంక్షేమ కార్యక్రమాలు అంటూ చేయొచ్చు. సో ఇవాళ పెట్టే అమరావతిలో పెట్టుబడి రేపటి ఆంధ్ర భవిష్యత్తుకి ఒక స్వర్ణాంధ్ర ప్రదేశ్కి ఇది ఒక బలమైన నిర్మాణంగా ఉంటుంది. తద్వారా రాష్ట్ర ప్రజలకి మరింత ఉపయోగపడుతుంది అని ఖచ్చితంగా చెప్పగలుగుతారు. కలెక్టర్ల పనితీరును విశ్లేషిస్తాం, కరెక్టే కదా. ఇప్పుడు వచ్చి సీట్లో కూర్చొని నీకెంత నాకెంత అని అనుకొని ఉంటే వీళ్ళపైన ఇంతో ఈ మాదిరి విమర్శలు రావు. ఏది అక్కడ ఇసుకుతుందా అంట అని స్వయాన ఈనాడు వాళ్ళు వేస్తున్నారు, ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా వేస్తున్నారు. అక్కడ ఇసుకుతుందా జరిగింది, ఇప్పటికీ జరుగుతుంది. జర్నలిజం అంటే అది వాస్తవంగా. సో జరిగే తప్పును ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం కానీ చూపించాలా, ఏ పేపర్ అయినా సరే. అలా ప్రభుత్వం నోటీసు పోయినప్పుడు ఆటోమేటిక్గా పై అధికారులు అందరూ రియాక్ట్ అయ్యి దాన్ని మూపించడం, ఆ యొక్క జరిగే తప్పును ఆపడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో అక్కడ ఇసుకుతుందా జరుగుతుంది, ఇది జరుగుతుందని ఎలా చూపిస్తామని సీఎం కానీ ఒక ఆదేశం ఇస్తే ఆ పేపర్లు కూడా ఇవ్వవు కదా, అటు రాకుండా వీళ్ళే తినాలనుకుంటే. అలా లేదు, ప్రజలందరికీ తెలియాలా అని. కానీ దాన్ని ఏ విధంగా చూపిస్తున్నారు, మీ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని వీళ్ళు ఈ కవిత్వాలు పాఠాలు రాసుకునే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ 3 చెక్ పోస్టులు పెట్టిన ఆగని అక్రమ రవాణా. ఇదే కాకినాడ పోర్టుకు సంబంధించి రేషన్ బియ్యం అది ఎక్స్పోర్ట్ కదా, అక్కడికి కాకినాడ పోర్టుకు రాకముందే 3 చెక్ పోస్టులు అంటూ పెట్టడం జరిగింది. అయినా కూడా అక్రమ రవాణా అనేది ఎట్టు పక్షంలో ఆగడం లేదు అని స్వయాన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కలెక్టర్లతో డైరెక్ట్గా మాట్లాడాడు. కనీసం ఆ వార్తని ఎక్కడ హైలైట్ చేస్తారు రాయలా సాక్షిలో. అడ్డుకట్ట వేయడం కలెక్టర్ ఎస్పీల బాధ్యత కాదా, పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు. కబ్జాలకు పాల్పడితే జైలుకే, త్వరలో భూ ఆక్రమణల నిరోధక చట్టం, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్. ఇది మెయిన్ అండి. వాట్సాప్ ద్వారా పౌర సేవలు తొలి దశలో 153 రకాలు, ప్రజల నుంచి వినతుల స్వీకరణ, సమాచార చేరవేత. దీనికి సంబంధించి ఈనాడులో అయితే హైలైట్ చేయడం జరిగింది వార్త. కానీ
ఈ వార్త ఏ విధంగా రాసింటారో చూద్దామని ఒకసారి అక్కడికి పోతే అక్కడ లేవు, కవిత్వాలు అంటూ ఉన్నాయి. కాసేపు ఆ కవిత్వాలు చదువుకొని ఎంజాయ్ చేసి మీ ముందుకు వచ్చే విధంగా మాట్లాడుతున్నాను. మరో వార్త మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.